అందరూ నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ఈరోజు ఒక మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రానికి వచ్చామండి. ఈ క్షేత్రము అంకాళ పరమేశ్వరి మాత ఆలయము. ఇది చాలా పురాతనమైంది, ప్రసిద్ధమైంది కూడాను. ప్రాం ఈ ప్రాంతంలో ఈ అమ్మవారికి విశేషమైన భక్తులున్నారు. ఇక్కడ మనం చేరుకోవాలంటే పొదలకూరు, రాపూరు మధ్యలో అంటే నెల్లూరు జిల్లా. ఇప్పుడు అది అక్కడి నుంచి మనం ఇదే మార్గాన్ని మనం వెళ్ళగలిగితే ఈ ఆర్చి మనకు కనిపిస్తుందండి. మీకు ఈ ఆర్చి నుంచి మనం నేరుగా లోపలికి వెళ్ళాలి. నిజానికి ఇప్పుడు మనం చూపించేది ఈ రైల్వే ట్రాకు కృష్ణపట్నం పోర్ట్ నుంచి వస్తుందన్నమాట. రైల్వే అక్కడి నుంచి ఓబులాపురం పోతుంది. ఆ పక్కనే ఈ యొక్క అమ్మవారికి గుడికి వెళ్ళేటువంటి దారి ఉందన్నమాట. శ్రీ శ్రీ అంకాళ అమ్మవారి దేవస్థానం. ఇది ఇందాక మనం చూపించాం కదా, హైవే పక్కన రైల్వే ట్రాకు, ఆ పక్కనే ఒక గ్రామం ఉందండి, వేపినాపి. ఆ గ్రామం వాస్తవులైనటువంటి శ్రీ పాపకన్ను రామచంద్రారెడ్డి గారు, వీరు తమ స్వహస్తాలతో ఈ ఆలయాన్ని నిర్మించారంటే ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విశేషం ఏంటంటే ఇక్కడ యొక్క అమ్మవారి ప్రతిమ అంటే విగ్రహం వారింట్లో దొరికిందంట, ఆహార బస్తాల్లో. ఆ అమ్మవారు కళ్ళలో కనిపించి పలానా చోటు చూపించి తనకి ఆలయ నిర్మాణం చేయమంటే వారే స్వయంగా పూనుకొని ఈ ఆలయ నిర్మాణానికి సిద్ధం చేశారంట. ఇప్పుడు మనం అదే ఆలయానికి వెళ్తున్నాం. ఆలయం అయితే గొప్పగా ఏమి ఉండదండి, సింపుల్గా ఉంటుంది, కానీ చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు. ఈ వెళ్ళే మార్గం కూడా చాలా చక్కగా ఉంటుంది. చూడండి, గుడి చిన్నదైనా కానీ ఈ మనం వెళ్ళే మార్గం మాత్రం చుట్టుపక్కల చిట్టడవి, పెద్ద అడవి కాదు, దూరం నుంచి కొండలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది ఒక చిన్న కొండ మీదే ఉంటుంది. ఆ కొండ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మీకు చూపిస్తాను నేను. మార్గం అయితే అద్భుతంగా ఉంటుంది. మనం ఇక్కడ చేరుకోవాలంటే పొదలకూరు, రాపూర్ మధ్యలో వస్తుందన్నమాట, వేపినాపి గ్రామం. ఈ రైల్వే ట్రాక్ ప్రక్కన. అక్కడి నుంచి మనం ప్రత్యేక వాహనాల్లో మనం వెళ్ళొచ్చు, అంటే సొంత వాహనాల్లో కానీ లేదా అట్లా ఆటోమేటిక్గా వెళ్ళొచ్చు అన్నమాట. రాపూర్ నుంచి ఉంది, తర్వాత పొదలకూరు నుంచి కూడా సౌకర్యం ఉంది. ఈ యొక్క కొండ ప్రాంతాన్ని పోతుకొండ అంటారండి. ఏమంటారు? పోతుకొండ అంటారు. కానీ అమ్మవారు ఇక్కడ స్థలాన్ని ఎందుకు ఎంచుకున్నారో ఆమెకే తెలియాలి. కానీ భక్తులు కొంగు బంగారంగా ఇక్కడ వెలసిల్లుతూ ఉన్నారు. రూట్ అయితే చాలా అద్భుతంగా ఉంది, చక్కగా ఉంది. తిరుమల కొండలాగా ఇంచుమించు మెలికలు తిరుగుతూ అద్భుతంగా ఉందన్నమాట. మనం ఇప్పుడు అమ్మవారి క్షేత్రానికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ప్రతి ఈ దశమి నవరాత్రి ఉత్సవాలు ఇప్పుడు చాలా బాగా చేస్తారండి. అలాగే ప్రతి ఆదివారం ఇక్కడ అమ్మవారికి విశేషమైన పూజలు చేస్తారండి. విశేషమైన పూజలు చేస్తారు. ఎట్లా అంటే మొక్కులు చెల్లించుకొని పొంగళ్ళు పెట్టడం, అలాగే జంతు బలులు, అంటే ఆ వేపినాపి గ్రామం దేవతలాగా చూసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ విశేషమైన భక్తులు ఆదివారం పూట అయితే చాలా రద్దీగా ఉంటుందండి. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా, ఇతర జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు. నేను విడి రోజులో వెళ్ళానమాట. ఈ నవరాత్రి ఉత్సవాలు జరిగిన తర్వాత రోజు వెళ్ళాను. నేను అయిపోయిన వెంటనే వెళ్ళాను. అందుకే ఆ ఆర్భాటం ఇంకా అక్కడ కనిపిస్తుంది. శ్రీ శ్రీ అంకాళమ్మ అమ్మవారి దేవాలయం, పోతుకొండ. చెప్పే కదా, ఆమె వెలిసినటువంటి కొండ ప్రాంతాన్ని ఏమంటారంటే పోతుకొండ అంటారు. నిజానికి ఇది వేపినాపి గ్రామం, కానీ గ్రామానికి అక్కడికి కనీసం ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఇప్పుడు మా ఆలయ ప్రాంగణాలకు వచ్చేసాము. చాలా చక్కగా ఉంటుంది. ఈ యొక్క మర్రి చెట్టు నీడలో మనకి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ ఆలయం పరిసరాలు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక కొండని ఒక పక్క తొలిచి అమ్మవారి ప్రతిష్ఠ జరిగి ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఒక్క ప్రాంతానికి రాగానే ఒక్కసారిగా మనకి భక్తి అనేది కలగక మానదు. అమ్మవారి ఆశీస్సులతో నేను ఆ క్షేత్రానికి వెళ్ళాను. ఇంకో విషయం ఏంటంటే, మా వెలవేలుపు కూడా అంకాళమ్మ. ఆ యొక్క
భక్తితో శ్రద్ధతో కావాలని నేను వెళ్ళి చూడడం జరిగింది. అలాగే సాటి భక్తులకి అమ్మవారిని విశేషాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నానండి. ఇక్కడ ధ్వజస్తంభం కూడా చిన్నపాటిదే. అన్ని సౌకర్యాలు అయితే ఉంటాయండి. మనం అక్కడికి వెళ్తే అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇది అమ్మవారి దేవస్థానం. చూడడానికి చిన్నదిగా ఉన్న లోపల ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం ఆ రోజు ఉన్నారు కదా, వేపినాపి గ్రామంలోని పాపకన్ను వారి ఇంట పుట్టినటువంటి అమ్మవారు. అందుకే వాళ్ళు ఆడపడుచుగా చెప్తారు. ఇక్కడ పాపకన్ను వారి ఆడపడుచుగా అమ్మవారిని ఇక్కడ చెప్తారు. అయితే కొన్ని పురాతన అని నేను చెప్తున్నట్టే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శిలా ప్రతిమలు చాలా పురాతనమని. ఇది అమ్మవారి అసలు రూపం అన్నమాట. అమ్మవారి చూశారు కదా, దివ్యమంగళ స్వరూపం. అమ్మవారి ఆశీస్సులు నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, అందరికీ, నా మేలుగోరి అందరికీ కలగాలని కోరుకుంటూ అమ్మవారిని వేడుకుంటున్నాను. చూడండి, చాలా చిన్నదైనా కానీ టైల్స్తో బాగా చేస్తున్నారు. పోతుకొండ కొండ మీద అమ్మవారు వెలిసేటువంటి ఇది. ఈ పురాతనమైన శాసనాలు, శిలా విగ్రహాలను చూస్తే ఈ ఆలయం యొక్క పరిస్థితి మనం అంచనా వేసుకోవచ్చు, ఎంత పురాతనమైంది అనేది మనం చూసుకోవచ్చు. ఇంకా ఆలయం చుట్టుపక్కల పరిసరాలు చూద్దాం. ఇక్కడ ఇంకా డెవలప్ జరుగుతూ ఉందండి, అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. అంటే ఇక్కడ గోశాల వంటిది, అలాగే కొన్ని పార్క్ లాంటివి కూడా ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేయాలని జరుగుతూ ఉన్నాయన్నమాట. భక్తులు విశేషంగా సహకరించడం వల్ల ఆ కార్యక్రమాలు ఒక్కొక్కటి పుంజుకుంటూ ఉన్నాయి. మీకు ఆ వివరాలు కూడా, అంటే ఆ ప్రాంతం కూడా కొంచెం చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది అమ్మవారి ఆలయం పరిసరాలన్నమాట. పోతుకొండ మనం ఇక్కడ చేరుకోవాలని చెప్పాను కదా. పొదలకూరు నుంచి కానీ, లేదంటే రాపూర్ నుంచి కానీ మనం సొంత వాహనాల్లో కానీ, లేదా ఈ ఆటో లాంటి వాటిలో రావచ్చు. బస్సు సౌకర్యం అయితే లోపలికి లేదండి. రైల్వే ట్రాక్ దగ్గర మనం దిగిపోవాలి, వేపినాపి గ్రామం దగ్గర. ఇది చూసారు కదా, కొండ ప్రాంతం. కొండని ఒకవైపు తొలిచి అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. ఈ సందర్భంగా మనం వేపినాపి కుటుంబం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని మనకి ఈ విధంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించేందుకు, అమ్మవారి ఆశీస్సులు మాకు అందేలా చేసేందుకు ప్రత్యేకంగా వారికి మన కృతజ్ఞతలు. ఇక్కడ రకరకాల దేవతా వృక్షాలు కూడా ఉంటాయండి. దేవతా వృక్షాలు కూడా ఉంటాయి, వాటిని మనం చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే పొంగళ్ళు. ఆదివారం పూట అమ్మవారికి మొక్కులు ఉన్న వాళ్ళు పొంగలు పెట్టుకుంటారు. అలాగే నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయండి. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు రోజుకు ఒక అలంకారం అమ్మవారిని అలంకరించి ఊరేగింపు జరుగుతుంది. చూశారు కదా, ఇక్కడ ఫ్లక్స్ కూడా ఉంది. రోజుకు ఒక అలంకారంతో ఇక్కడ అమ్మవారిని అలంకరించి ఈ ఉత్సవాలు ఇక్కడ చేయడం జరుగుతుందన్నమాట. చూడండి, అమ్మవారి నవరాత్రి ఉత్సవాల యొక్క అలంకరణలు. నేనైతే చివరి రోజు తర్వాత వెళ్ళాను. అక్కడ ఉత్సవ విగ్రహం చూశాను నేను, అది కూడా చూపిస్తాను. శ్రీ రాజరాజేశ్వరి మాత అలంకారంలో అమ్మవారు దివ్యమంగళ స్వరూపం చూపిస్తున్నారు కదా. శ్రీరాయ అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపం. ఆ తల్లి, ఆ అంకాళ పరమేశ్వరి తల్లి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని, ఆమె ఆశీస్సులతో అందరూ ఆర్థిక అభివృద్ధి, ఆయుష్ అభివృద్ధితో చక్కగా ఉండాలని కోరుకుంటూ మీ అంకబాబు. ఇలాంటి మంచి వీడియోతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు. కృతజ్ఞతలు.